నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని చిల్కల్గూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తూర్పు మండల డీసీపీ బాలస్వామి తెలిపారు. నిందితుల నుండి 7 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్ కంపెనీలో డ్రైవర్గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకుని నెలవారీగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. 6 నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాని కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు. వెంటనే జ్ఞానేశ్వర్ చిల్కల్గూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్లకు వాహనాలను విక్రయించినట్లు చెప్పడంతో వారిని సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్టేషన్ పరిధిలో ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ చిల్కలగూడ శశాంక్ రెడ్డి, ఎస్హెచ్ఓ ఆనంది, డిఎస్ఐలు అంజనేయులు అండ్ రవికుమార్ అండ్ హిస్ టీమ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక 2 నటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్నోసెంట్ ఈ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు మంచి రెంట్ పర్పస్లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని ఒక 1-2 months రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్కి కనబడకుండా తిరగడం, ఆ తర్వాత ఆ వెహికల్స్ని వేరే వాళ్ళకు అమ్మేయడము, ఇట్లా చీటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ప్రకారం జరుగుతుందని తెలిసింది. ఇందులో ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్లో A1 సంగిశెట్టి ప్రవీణ్ కుమార్ ఇతను దగ్గర ఉంటాడు. ఇతను ఇప్పటి వరకు దాదాపు 7 వెహికల్స్ ఈ ఓనర్స్ దగ్గర తీసుకొని A3 ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్, ఇతను మెయిన్ అఫెండర్ అనమాట. ఇతను ఈ ప్రవీణ్ కుమార్ తీసుకొని A3కి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ అమరేందర్ డిస్పోజ్ చేస్తాం. సో వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక అదర్ పర్సన్ కూడా ఉన్నాడు, ఎండి రిజ్వాన్. ఇతను పైన బేగంపేటలో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజెంట్గా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనము చిలకలగూడ పిఎస్ పరిధిలో 7 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో మన హైదరాబాద్కి సంబంధించినవి ఒక 3 వెహికల్స్ ఉన్నాయి. రిమైనింగ్ 4 వెహికల్స్ కూడా, ఒకటి సంగారెడ్డి, 2 కరీంనగర్, తర్వాత ఇంకొకటి సంగారెడ్డి, కరీంనగర్, అమర్పేటకి సంబంధించిన 2 వెహికల్స్ ఉన్నాయి. సో టోటల్ 7 4-wheelers రికవర్ చేయడం జరిగింది వీళ్ళ నుంచి. ఆ తర్వాత ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. ఈ 3rd అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎండి రిజ్వాన్ కూడా, ఇతను కూడా త్వరలోనే పట్టుకుంటాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అక్టోబర్ 18న తలపెట్టిన తెలంగాణ బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను హైదరాబాద్ నాచారంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి సదానందం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో పాటు అన్ని జేఏసీ సంఘాలు మద్దతు తెలిపాయి.
ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో పాటు అన్ని జేఏసీ సంఘాలు మద్దతు తెలిపాయి. దేశంలో 56% ఉన్న బీసీలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని ఇప్పటి పాలకులు కళ్ళు తెరచి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని వాల్ పోస్టర్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ బీసీ సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ నాయకుడు సదానందం ఆహ్వానం మేరకు వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ తెలంగాణ వైస్ చైర్మన్ మట్టా నాగరాజు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు గుర్రం శ్రీనివాసు పాల్గొన్నారు. వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ వైస్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ మట్టా నాగరాజు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు అక్టోబర్ 18, 2025 తెలంగాణ బంద్ ఫర్ జస్టిస్ విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను. అలాగే దానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 42% రిజర్వేషన్ అమలు చేయాలి. 42% రిజర్వేషన్ జై బీసీ అమలు చేయాలి. 42% అమలు చేయాలి. 42% బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ జై బీసీ మా ఇద్దరు చేతులే లేచినాయి, మిగతా ఎవరి మహాత్మా జ్యోతిబా పూలే కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. 18వ రాష్ట్ర బంద్ విజయవంతం చేస్తాం. 18వ రాష్ట్ర బంద్ను విజయవంతం చేస్తాం. 18వ రాష్ట్ర బంద్ను 42% రిజర్వేషన్ 42% రిజర్వేషన్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ పెరియార్ రామస్వామి, జోహార్ గురు, జోహార్ ప్రీతి మండల్, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ సాగలైలమ్మ, జోహార్ తోటి కొమరయ్య, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. ఇద్దరు ఒక రాజా. వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ వైస్ చైర్మన్ తెలంగాణ లయన్ మట్ట నాగరాజు మా ఫౌండేషన్ అనాథ బాలుర వసతి గృహంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. గుంతక విజయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా యంగ్ మైండ్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఎంటర్ప్రెన్యూర్స్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రతి సంవత్సరం బాలురకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జన్మదినం రోజున ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలురు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అన్నదాత సుఖీభవ అని అన్నారు. వారి ఆహ్వానం మేరకు ఆర్సీజెడ్సీ ఫోరం లయన్ గుంటుక శేఖర్ రెడ్డి గారు మరియు మెగా ఫౌండేషన్ హైదరాబాద్ చైర్మన్ లయన్ మట్ట నాగరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని వారిని అభినందించారు.
ఈరోజు సర్పవరం జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ సానా సతీష్, రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతం నానాజీ, బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల కాలంలో ఎవరూ రేట్లు తగ్గించింది లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి వస్తువు మీద పన్ను భారం తగ్గించి రేట్లు తగ్గించారని ఈ సందర్భంగా తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడి చేసిన ఘటనకు నిరసనగా దళిత జేఏసీ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగా, న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం దళితుల ఐక్యత జై 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 భీమ్ జై 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 భీమ్. ఎన్నో దేశాల నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వచ్చి ఈ దేశం మీద చూసిపోతామని వచ్చారు. ఇది పవిత్రమైన దేశం అని. మరి ఈ ఆర్య బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు 100 సంవత్సరాల ఎడెన్ ఎంజాయ్ చేసుకున్నారు. వాని ఎజెండానే ఈ దేశంలో మళ్ళీ మేము రాజ్యం వెళ్తాం, మనువాద సిద్ధాంతాన్ని కొనసాగిస్తాం అనే ఆ ఆలోచనతోటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా మోకరెళ్ళి 1925 నాడు ఒక లేఖ రాసిర్రు, మేము దేశ స్వాతంత్రంలో ఎక్కడ కూడా పాల్గొనమని. కర్నూలు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలు పసుపు జెండాలతో కలకలలాడుతున్నాయి. ఈ రోజు కర్నూలులో జరుగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న సందర్భంలో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఉదయం నుంచే కర్నూలు పట్టణం దిశగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ట్రాక్టర్లు, జీపులు వరుసగా కదులుతున్న దృశ్యం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి సభలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ రైతులు మాట్లాడుతూ, బొగ్గు గుడిసె వద్ద గత భారీ వర్షం వలన చాలా పంట నష్టం జరిగిందని, ఎల్లారెడ్డి నుండి బాన్సువాడ వరకు కొత్త రోడ్డు వేస్తున్నారని, ఇక్కడ కట్టబోయే కొత్త బ్రిడ్జ్
రాబోయే తరాలలో రైతులకు చాలా పంట నష్టం కలిగిస్తుందని, పాత బ్రిడ్జి లాగా కొత్త బ్రిడ్జి హైట్ లేపి నిర్మాణం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రామాగౌడ్, ఎల్లడి మండలం అన్నాసా గ్రామ చెందినవాడిని. ఈ మొన్న జరిగినటువంటి భారీ వర్షం వలన ఈ నూతనంగా బొగ్గురుష వద్ద నిర్మిస్తున్న రోడ్డు ఎల్లారెడ్డి నుంచి చేస్తున్న కొత్త రోడ్డు, బాన్స్వాడ చేస్తున్న రోడ్డు నష్టపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే సరి అయినటువంటి ఇంజనీర్ల ప్లాన్ లేకపోవడం వలన. ఈ రోడ్డు ఎప్పటికే ఇదే విధంగా నిర్మాణం చేస్తే ఇది ప్రతి సంవత్సరం ఈ వాగుతో కొట్టుకపోతుంది. జన వికాస్ వెల్ఫేర్ సొసైటీ సుభాష్ నగర్ కార్యాలయంలో బుధవారం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డిఎల్ఎన్ చారి మాట్లాడుతూ, నిజాయితీగా కష్టపడి జర్నలిజం విలువలను కాపాడే వారిని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రోత్సహించకపోవడం బాధాకరం అన్నారు. భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే పత్రికా స్వేచ్ఛను కొందరు దురుద్దేశంతో నైతిక విలువలను దిగజార్చి మంటగలుపుతున్నారు. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి అభివృద్ధికి బాసటగా నిలుస్తూ రేయింబవలు పత్రికా రంగంలో వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నిరంతరం పనిచేస్తూ సమాజ సేవకు అంకితమైనటువంటి జర్నలిస్టుల సేవలు మరవలేనివి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి అక్రెడిటేషన్ కార్డు, హెల్త్ కార్డు నిజమైనటువంటి జర్నలిస్టులకు అందకుండా చేస్తున్నటువంటి అధికారుల భర్తం పట్టాలి. జాతీయ రహదారిపై కాటప్పగారిపల్లె రోడ్డు సమీపంలో బుధవారం ఉదయం పలమనేరు నుండి చిత్తూరు వైపు ఎర్రచందనం 9 దుంగలతో వస్తున్న KA 05ND 4456 నంబర్ గల కారు ఇటువైపు రోడ్డులో కొరివారిపల్లి నుండి బంగారుపాలెం వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వెంకటస్వామిను ఢీకొనడంతో అతనికి గాయాలవ్వడం జరిగింది. కారు రోడ్డు పక్కన లోయలో పడడంతో కారులో ఉన్న స్మగ్లర్లు పరారైనట్టు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ద్విచక్ర వాహనాన్ని, కారులో ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
2.0 సంస్కరణతో రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాలకు ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆటో, క్యాబ్, మ్యాక్సీ వ్యాన్ డ్రైవర్లు నిర్వహించిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. బిల్ అయిందనుకుంటే ఆ ఇన్వాయిస్ మీద రవాణా మీద 3,500 మిగులుతుంది. థర్డ్ పార్టీ ఇందాక చెప్పినట్టుగా వస్తువులు ఎక్కడైనా ఇన్సూరెన్స్ చేసి ఆ వస్తువులు లారీ లోడ్ చేసే వస్తువులు ఇన్సూరెన్స్ చేస్తే దాని మీద 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టామనుకోండి, మనం 700 మిగులుతుంది మనకి. అది లేదు, జీవిత బీమా మీద, లైఫ్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ లేదు. అదేవిధంగా ఆరోగ్య బీమా, ఏదైనా హాస్పిటల్ వాళ్ళైతే లక్షలు కావాలి, కూరలా లేదు, జబ్బులు కూడా అలాగే ఉన్నాయి, హాస్పిటల్ ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. దాని మీద కూడా 18% ట్యాక్స్ ఉండేది, ఇవాళ 0 ట్యాక్స్ చేశారు. ఇవన్నీ సామాన్య ప్రజానికి ఒకవేళ నిత్యావసర వస్తువులు, మన టూత్ పేస్ట్లు లేదా బ్రష్లు, రకరకాలైన వస్తువులు, బిస్కెట్లు, లేకపోతే చాక్లెట్లు, ఏదున్నా, లేకపోతే పాలు, పెరుగు, లేకపోతే ఇది పన్నీరు, ఏ రకరకాలు ఉంటాయి ఫుడ్ మన పాలు ద్వారా, అవి కూడా 0 ట్యాక్స్. 5% ఉండే ట్యాక్స్లు అన్నీ తగ్గించాయి. దానివల్ల ధరలు తగ్గుతూ ఉన్నాయి. జీఎస్టీ ఇండియా ఆధ్వర్యంలో కవులు, కళాకారులు, రచయితుల సంఘాల వేదిక సహకారంతో కవులు, కళాకారులు, రచయితుల కళా బృందం వారు కరీంనగర్లోని కళాభారతిలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవ సంబరాలను భారతదేశ 11వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాలను 2025వ సంవత్సరం అక్టోబర్ 17న ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా ముధోల్ నుండి బాయిన్సా వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా భారతీయ కిసాన్ సంఘ్ రైతులందరూ నినాదాలతో చేరుకోవడం జరిగింది. బాయిన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సాకేత్ కుమార్ గారికి మా యొక్క డిమాండ్స్ ను వినతిపత్రం ద్వారా ఇవ్వడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించి రేపు వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మరియు భారతీయ కిసాన్ సంఘ్ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి 2 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని, రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు నిన్న 35 కిలోమీటర్లు బాసరా నుంచి బైన్సా వరకు పాదయాత్ర చేస్తూ వచ్చారు. వాళ్ళు ఎందుకోసం వచ్చారంటే వాళ్ళు పండించిన పంటకి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అన్నీ కూడా ప్రభుత్వాలు మరి ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటున్నాయో అర్థం కావట్లేదు. రైతులను రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. ఏ మాత్రము రైతుల బాధ అర్థం అవ్వట్లేదు. మాకు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు. మేము రైతులమంతా, మాది రైతు కుటుంబం అంతేగాని మేము ఏ రంగులు కూడా పూసుకోవడానికి మేము ఇష్టపడము. మాదంతా కిసాన్ సంఘ్ కుటుంబం మాది. కాబట్టి మా బాధలు ఎందుకు ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు, మమ్మల్ని ఎందుకు మరి రోడ్ల మీదకు తెస్తున్నారో అర్థం కావట్లేదు. బాన్సువాడలో బిర్కూర్ మండల కాంగ్రెస్ నేతల బీజేపీ చేరిక. రైతునగర్ గ్రామానికి చెందిన సీనియర్ నేత రాజేష్ తో పాటు 30 మంది యువత బీజేపీ కండువా కప్పుకున్నారు.
బాన్సువాడ పార్టీ కార్యాలయంలో సోమవారం బిర్కూరు మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేష్ ఈరోజు బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చినరాజులు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 అక్టోబర్ 2వ తేదీ వరకు అని చెప్పి ఆ లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వం మరి సామాన్యుడి గురించి అసామాన్యమైనటువంటి రీతిలో అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన కోసం నడుము కట్టినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, రైతుకు గతంలో ఉన్నటువంటి ధరకు గిట్టుబాటు ధరను అందించాలనేటువంటి సంకల్పంతో వరి ధర 1310 రూపాయలు ఉంటే ఇవాళ 2389 రూపాయలకు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, మరి అటువంటి నాయకత్వం మరి అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, ఈ నాయకత్వం అడుగుజాడల్లో దేశం భద్రత, ఇవాళ అభివృద్ధి రేపటి భావితరాల భవిష్యత్తు సురక్షితం అనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీలో చేరుతున్నటువంటి రాజేష్ గారికి, మరి ఇక్కడ రాజేష్తో పాటు రైతు నగర్ నుంచి సన్నిహితులు, మిత్రులు, మరి అన్నార గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు వీరందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. సమావేశం మనకు తెలుసు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. గూగుల్ ఓపెన్ చేస్తే దాన్ని మనం ఏం కావాలని టైప్ చేసి అడగకుండా ఏం కావాలని నోటితో అడిగితే నరేంద్ర మోడీ నేతృత్వంలో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఆహార పంటల యొక్క ధరలు ఎంత పెరిగినాయి అని అడిగితే ఒక చార్ట్ వస్తుంది. 2013-14లో ఏం ధరలు ఉన్నాయి, 2024-25లో ఏం ధరలు ఉన్నాయి అనేటువంటిది వస్తుంది. మన అందరం కూడా తీయగానే రీల్స్, మీమ్స్ అన్ని వస్తాయి, కానీ అసలు దేశంలో ఏం జరుగుతుంది, రైతన్నకి ఏం జరుగుతుంది, ఏం మునగొడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ పెగడపల్లి నుండి గోపాలరావుపేట మీదుగా మోతే గోలిరామయ్యపల్లి, కొక్కెరకుంట నుండి కరీంనగర్ వెళ్ళు బస్సు, వచ్చే బస్సు ఎందుకు రావట్లేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని వారు అన్నారు. విద్యార్థులు, రైతులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని, అయినా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బస్ ఎందుకు ఇవ్వలేదు, పత్తిపాక నర్సింగాపూర్ బస్ ఎందుకు పంపలేదు, ఎమ్మెల్యే గారు 6 రూట్లలో బస్సు సౌకర్యం కోసం లెటర్ రాసిండు, ఇలా 7వ నెల రాసిండు, ఇంతవరకు ఇది ఎన్నో నెల, 3 నెలలైనా మరి ఎమ్మెల్యే లెటర్లకు ఎందుకు పనిచేయలేదు అంటే కేవలం కంటి తురుపు చర్యగా మేమేదో చేస్తున్నాం, చేయబోతున్నాం అని చెప్పేసి స్థానిక సంస్థలలో ప్రజలను వారి ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించడానికే ఈ యొక్క స్థానిక శాసనసభ్యులు పనిచేస్తుంది తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిండు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాటు చెప్పి స్థానిక ఎన్నికలలో ఎవరైందనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. పోరాట పటిమ కలిగినటువంటి మా నాయకులందరూ కూడా ఇలా పోరాడతాం, సాధించుకుంటాం. బస్ అచ్చుడో ప్రభాకర్ యాదవ్ సచ్చుడో ఏదో ఒకటి తెలుస్తాం. ఇలా ఆర్ఎం ఆఫీసును ముట్టడించి బస్సును తప్పకుండా తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నతాధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగానికి, అధికార పార్టీకి అడుగులకు మడుగులు వస్తవలసిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం. జై శ్రీరామ్.